అబిగయేలు సుబుద్ధి గలిది రూపవతి. ఆ పేరుకు నా తండ్రి నన్ను చూచి సంతోషిస్తున్నాడు అని అర్థం. అబిగయేలు భర్త నాబాలు. అతడు ఆస్తి గలవాడు, బహుభాగ్యవంతుడు. 3000 గొర్రెలు 1000 మేకలు కలిగి కర్మేలులోని యామేనులో నివసిస్తూ ఉన్నవాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని తెలుసుకున్నటువంటి దావీదు తన దగ్గర పనిచేసే 10 మందిని పిలిచి, మీరు వెళ్ళి నాబాలు వద్ద కుశల ప్రశ్నలు అడిగి, తన గొర్రెల వారికి మేము చాలా సహాయం చేశామని, ఎటువంటి గొర్రెలను వారు పోగొట్టుకోలేదని, వారికి నిత్యము మేము తోడుగా ఉండి వారిని సంరక్షించామని చెప్పి తగిన ప్రతిఫలమును అడగమని దావీదు తన పనివారి నాబాలు యుద్ధకు పంపగా, నాబాలు వారితో కఠినంగా మాట్లాడి దావీదును వారి పనివారిని అవమానపరిచెను. అప్పుడు పనివారు వెళ్ళి దావీదుకు జరిగినది చెప్పగా, దావీదుడు కోపోద్రేకుడై 400 మందిని కత్తి తీసుకొని నాబాలును అతని ఇంటిలోని మగవారందరినీ సంహరించుటకు ప్రమాణము చేసి నాబాలును సంహరించుటకు వస్తుండగా, నాబాలు దగ్గర పనిచేసే ఒక దాసుడు వచ్చి అబిగయేలుకు జరిగినదంతా చెప్పెను. అందుకు అబిగయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తులను, గొర్రె మాంసములను, ధాన్యమును, ద్రాక్ష గెలలను, అంజూర పొడలను తీసుకుని గాడిద మీద ఎక్కించి వాటిని ముందుగా పంపించి దావీదును ఎదుర్కొని గాడిద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించుము, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని గుణములు సూచించుచున్నవి, అతడు మోటువాడు, చెడ్డవాడని, నీవు దయచేసి మమ్మల్ని క్షమించమని దావీదుతో మనవి చేయగా, దావీదు ఆమె మనవిని అంగీకరించి, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదకము కలుగునుగాక అని, నీవు సమాధానంతో తిరిగి వెళ్ళమని అబిగయేలుకు చెప్పగా, అబిగయేలు తిరిగి నాబాలు యుద్ధకు వచ్చినప్పుడు ఇంటిలో విందు చేసి తాగి మత్తుడైనప్పుడు ఆమె తెల్లవారుజాము వరకు వేచియుండి జరిగినదంతయు నాబాలుతో చెప్పగా, నాబాలుకు గుండె పగిలి రాతివలె బిగుసుకుపోయాడు. 10 దినములైన తర్వాత నాబాలు యెహోవా చేత మొత్తబడి చనిపోతాడు. నాబాలు చనిపోయినని తెలుసుకున్న దావీదు తన సేవకులను పంపి అబిగయేలును వివాహం చేసుకుంటానని చెప్తాడు. అబిగయేలు కూడా అందుకు ఒప్పుకొని దావీదును వివాహం చేసుకుంటుంది.